వెల్కమ్ బ్యాక్ టు నవ్య. ఈ మొబైల్ క్యాబిన్ బ్రిటిష్ కొలంబియాలో ఉంది. ఈ చెక్క ఇంటిని DT466 ఇంజన్తో అంతర్జాతీయ 4800 కార్గో బెడ్ పై నిర్మించారు. ఆ ట్రక్కుని ఆమె కేవలం 3 లక్షలకు కొనుగోలు చేసినట్టు తెలిపింది. ఇందులో కై తన భాగస్వామి పెంపుడు పిల్లితో నివసిస్తోంది. అందులో ఒక బెడ్రూమ్, గులకరాయితో తయారు చేసిన చక్కటి విండో తదితరాలు ఉన్నాయి. ఆ విండో తెరుచుకుంటుంది కాబట్టి వేసవి కాలంలో స్వచ్ఛమైన గాలిని చక్కగా లోపలికి వస్తుంది. ఇక ఈ చెక్క సహజంగానే కీటకాలు, తెగుళ్లను తట్టుకుని నిలిచి ఉండేంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తోంది. ఆ ఇంట్లో ఒక బాత్రూమ్, దానిలో ప్రొఫెన్ ట్యాంక్ కూడా, వేడి చేయబడిన బహిరంగ పవర్ వంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు నవ్యాలో సక్సెస్ స్టోరీ చూద్దాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శిరీష మల్లాడి. నేను MSc BEd చేశాను. మాది మైలవరం దగ్గర కుంటముక్కల. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు బయటికి వెళ్ళి జాబ్ చేసే అవకాశం లేదు. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఇంట్లో ఉండే ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉండకూడదు, నా టైంని నేను కరెక్ట్గా యూస్ చేసుకోవాలి అని అనుకున్నాను. మ్యారేజ్ అవగానే నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రైనింగ్ అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ట్రైనింగ్ అండ్ సేల్స్ స్టార్ట్ చేశానండి. నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో 560 మెంబర్స్కి పైగా నేను ట్రైనింగ్ ఇచ్చాను. అలాగే ఫారిన్ కంట్రీస్కి, అన్ని ప్లేసెస్కి నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేసేదాన్ని. అలాగే చాలామందికి ఆ టైంలోనే వర్క్ కూడా ఇచ్చేదాన్ని అండి. సో అప్పుడు నాకు కస్టమర్స్ అడిగేవారు, మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా స్టార్ట్ చేయండి, వర్క్స్ చేయండి, లేదా మగ్గం వర్క్స్ చేయండి, ఇట్లా అడిగేవారు నా కస్టమర్స్. సో ఆ టైంలో నేను ఒక ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నానండి, మా హస్బెండ్ సపోర్ట్ తోటి. ఆ మిషన్ తీసుకున్నప్పుడు నేను ట్రైనింగ్ కానీ, సర్వీసింగ్ కానీ, డిజైన్స్ కానీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఒకరోజు మా హస్బెండ్ చెప్పారు, నువ్వెందుకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, నీ ఓన్గా నువ్వు నేర్చుకుని నువ్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయని మా హస్బెండ్ చెప్పారు. సో మా హస్బెండ్ సపోర్ట్ తోటి నేను మిషన్ తీసుకున్న 3 months తర్వాత నేను ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశానండి. ట్రైనింగ్లో అయితే మనం క్లియర్ చేసాము, మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఎలా వర్క్ చేసుకోవాలో. బట్ మిషన్స్ ఎక్కడ కొనాలి, సర్వీసింగ్ ఎవరు బాగా ఇస్తారు, ఇది మార్కెట్లో ఏదైతే డ్రాబ్యాక్ ఉందో దాన్ని నేను ఏం చేశానంటే, నేనే ఎందుకు సేల్ చేయకూడదు, నేనే ఎందుకు సర్వీసింగ్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను సేల్స్ అండ్ సర్వీసింగ్ కూడా స్టార్ట్ చేశానండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 15 కంపెనీస్కి డీలర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇంపోర్టర్ అండి. పాన్ ఇండియా లెవెల్లో డిస్ట్రిబ్యూటర్షిప్ ఉంది. అలాగే తెలంగాణ, ఏపీలో HSW ఎంబ్రాయిడరీ మిషన్ డీలర్ అండ్ డిస్ట్రిబ్యూటర్, ఏపీలో కాకినాడ, తెలంగాణ. సో నేను HSW ఎంబ్రాయిడరీ మిషన్స్కి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ పాన్ ఇండియా లెవెల్ బెస్ట్ డీలర్ అవార్డు కూడా వచ్చిందండి, గోల్డ్ అచీవర్ అవార్డు సేల్స్ అండ్ సర్వీస్ సపోర్ట్లో. అలాగే బ్రదర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా మనం డీలర్స్ అండి. సో మన ఆరుహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్లో మల్టీ బ్రాండెడ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అవైలబుల్ ఉంటాయి. అలాగే ట్రైనింగ్తో పాటు సర్వీస్ కూడా బెస్ట్గా ఇవ్వడం వల్ల, ట్రైనింగ్ ఒకటే కాదు, సర్వీస్ బెస్ట్గా ఇవ్వడం, రీజనబుల్ ప్రైజెస్కి మిషన్స్ సేల్ చేయడం వల్ల చాలా షార్ట్ టర్మ్లోనే బిజినెస్ కూడా మంచి గ్రోత్ పెరిగింది కస్టమర్స్ సపోర్ట్తో. నేను స్టార్టింగ్ ఎంబ్రాయిడరీ మిషన్ 2.5 lakhతో స్టార్ట్ చేశాను. బట్ స్టార్టింగ్ నేను ఈ బిజినెస్కి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టానండి. ఇప్పుడు వచ్చేసి పర్ యానం 15 crores టర్న్ చేస్తున్నాం మనం. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ టర్న్ చేయాలి, ఇంకా చాలామంది మహిళలకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అలాగే డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కటి 1 by 1 నేను యాడ్ చేసుకుంటూ నా బిజినెస్ జర్నీలో మొత్తం ఈ ఎంబ్రాయిడరీ ఫీల్డ్లో నేను ఏంటంటే ఏది డ్రాబ్యాక్ ఉందో
దాన్ని నేను అడ్వాంటేజ్గా అంటే దాన్ని నేను సరి చేసుకుని కస్టమర్స్కి అవైలబుల్గా ఉండేటట్టు నేను ట్రై చేస్తున్నాను. సో ఎప్పటికప్పుడు అప్డేట్ డిజైన్స్ మనం రెడీ చేసి మన యాప్ ద్వారా కస్టమర్స్కి అందిస్తాము. ఆరుహి డిజైన్స్ ఆండ్రాయిడ్ యాప్ అండి. అలాగే దీంతో పాటు ఫోటో ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా మనం రెడీ చేసి మన కస్టమర్స్కి ఇస్తాము. అలాగే దీంతో ఆగిపోకుండా మనం ఎంబ్రాయిడరీ డిజిటైజర్ ఎలా చేయాలి, ఫోటో ఎంబ్రాయిడరీ ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో మనం ఈ డిజిటైజర్ కూడా 100+ ఆల్మోస్ట్ 200 వరకు డిజిటైజర్ ట్రైనింగ్ ఇచ్చాము. అలాగే సౌత్ ఇండియాలో మొట్టమొదట ఫోటో ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ అనేది మనమే స్టార్ట్ చేశామండి. ఇప్పటికి ఫోటో ఎంబ్రాయిడరీలో కూడా చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాము. బిజినెస్ ఆర్ జాబ్, మనీ సంపాదించడం వల్ల మనకి కేవలం మనీ ఒకటే కాదండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సొసైటీలో మనం ఎలా మెసులుకోవాలి, లేకపోతే ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనే కాన్ఫిడెన్స్ మనకి పెరుగుతుంది. అలాగే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కరే జాబ్ చేసి లేదా ఒక్కరే బిజినెస్ చేసి ఫ్యామిలీని సర్వైవల్ చేస్తూ లేదు పిల్లల్ని చదివించుకుంటూ పోటీ ప్రపంచంతో ముందుకు వెళ్ళాలి అంటే సరిపోదండి. ఇద్దరూ కూడా కష్టపడాలి, వైఫ్ అండ్ హస్బెండ్. సో జాబ్ అవకాశం ఉన్న వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ అవకాశం ఉన్న వాళ్ళు ఏదో ఒకటండి ఇదే చేయాలి, కోట్లు పెట్టాలి, లక్షలు పెట్టాలి అని ఏం లేదు. మీకు ఏదైతే ఆర్ట్ వచ్చో, ఏదైతే ప్యాషన్ ఉందో దాన్ని మీకు తగిన వేలో కన్వర్ట్ చేసుకుని మీరు మీ సమయాన్ని, మీ టాలెంట్ని కరెక్ట్గా యూస్ చేసుకోవాలి. ఎక్కువ మంది మహిళలకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల హెచ్ఎస్సి యూనివర్సిటీ వాళ్ళు నన్ను గుర్తించి వాళ్ళు నాకు హానరరీ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి. స్త్రీ శక్తి, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, ఉమెన్ లీడర్షిప్, ఇలా కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి అండి. నా మెయిన్ థీమ్ ఏంటంటే చాలామంది మహిళలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలి అని నా డ్రీమ్ అండి. ఎందుకంటే మనం ఏదో ఒక చిన్న రీజన్తో మన కెరియర్ ఆపుకోకూడదు, అందరం కూడా ముందుకెళ్ళాలి. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటేనండి, మీరు కూడా మీకు వచ్చిన టాలెంట్ని లేదా ఏదైనా ఆర్ట్ని యూస్ చేసుకుని, లేదు అవకాశం ఉంటే ఎంబ్రాయిడరీ మిషన్ కొనుక్కుని లేదా టైలరింగ్ ట్రైనింగ్ తీసుకుని ఏదో ఒక బిజినెస్, ఏదో ఒక రంగంలో మీకు నచ్చిన రంగంలో ముందుకు వెళ్ళాలి, అలాగే సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నాను, అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా సక్సెస్ స్టోరీ. ఇక ఇది ఇవాల్టి నవ్య. తిరిగి రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. యాంకర్స్ డ్రెస్ కటసి బై KLM ఫ్యాషన్, అమీర్పేట్.